అతనికి ఆర్సీబీ అంటే పిచ్చి. అతను ఆర్సీబీ టీషర్ట్ లోనే చనిపోయాడు. నిన్న ఆర్సీబీ గెలిచినప్పుడు అతను డాన్స్ చేశాడు, కానీ ఇప్పుడు అతను చనిపోయాడు. ఆర్సీబీ అతన్ని తీసుకురాగలదా? ఇలా ఒక తల్లి చెప్పింది. తన 22 కొడుకు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో చనిపోయాడు. ఒక పానీపూరి అమ్మే అతని కొడుకు, ఒక 16 అమ్మాయి, ఎన్నో ఆశలతో రీసెంట్ గా ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయిన ఒక యువకుడు, ఒక కాబోయే పెళ్లి కొడుకు, వీళ్ళంతా తొక్కిసలాటలో చనిపోయిన ఆ 11 మందిలో ఉన్నారు. ఇందులో వీళ్ళ తప్పు ఏముంది? అథారిటీస్ సరిగా క్లియర్ మెసేజెస్ ఇవ్వలేదు, గవర్నమెంట్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు. ఈ దేశంలో ఎల్లప్పుడూ ఫ్యాన్స్ ఎందుకు బలవుతారు? ఈ ఫ్యాన్స్ వల్లే కదా సినిమాలకి, గేమ్స్ కు ప్రాధాన్యత వచ్చింది. అలాంటి ఫ్యాన్స్ ల సేఫ్టీ ఎక్కడ? సేఫ్టీ పక్కన పెట్టండి, వేలలో డబ్బులు పెట్టి మ్యాచ్ చూసేందుకు వెళ్తే స్టేడియం లో తాగే నీళ్లు కూడా సరిగ్గా ఉండవు, క్లీన్ టాయిలెట్స్ ఉండవు, వాన పడితే వాళ్ళకి రూఫ్ ఉండదు. అసలు ఫ్యాన్స్ అంటే, ఫ్యాన్స్ ల ప్రాణాలంటే వాళ్ళకి లెక్కుందా? ఫ్యాన్స్ జస్ట్ డబ్బులు సంపాదించే ఒక సోర్సా? ఎందుకు ఎవరైనా చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తారు? ఆ డబ్బును ఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు? డబ్బులు ఇస్తే ఏమవుతుంది? చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందా? ఆ డబ్బేదో ముందే ఖర్చు పెట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక్క అథారిటీస్ మాత్రమే బ్లేమ్ చేయలేం. కొంతమంది ఓవర్ ఎక్సైటెడ్ సివిక్ సెన్స్ లేని ఫ్యాన్స్ వల్ల అమాయకులు బలైపోయారు. చెప్పాలంటే నేను కూడా ఆర్సీబీ ఫ్యానే. కప్పు గెలిచిన తర్వాత నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ను నేను కూడా ఒక వీడియో రూపంలో షేర్ చేశాను. అయితే సెలబ్రిటీస్ మీద పిచ్చితనం ఒక లెవెల్లో ఉండాలి. ఇలాంటి సంఘటనలో ఎవరికి ఎటువంటి లాస్ ఉండదు. నాకు ఉండదు, మీకు ఉండదు, ప్లేయర్స్ కి ఉండదు, గవర్నమెంట్ కి కూడా ఉండదు. అక్కడ చనిపోయినారే వాళ్ళ కుటుంబాలకే లాస్. ప్లేయర్స్ అండ్ గవర్నమెంట్ అధికారులు హాయిగా మళ్ళీ వాళ్ళ జీవితాల్లో బిజీ అయిపోతారు. అందుకే దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటి చోట్ల వెళ్ళకండి. అండ్ గుర్తు పెట్టుకోండి, మన సేఫ్టీ మన బాధ్యత.